మీకు కాంగ్రెస్‌ని గాని, డీఎంకేని గాని, సెక్యులర్ కుక్కలు గాని క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తమిళనాడు టెంపుల్ హిస్టరీ ఏంటి? 1930లోనే ఈ టెంపుల్ ఒక్క దర్గా తప్పితే మిగిలిందంతా హిందువులకే చెందుతుంది అని జెప్పేసి 1930లోనే బ్రిటిష్ రూల్‌లో ఉన్న ఇప్పుడు మనకి సుప్రీం కోర్ట్ ఎలాగో అప్పుడు ప్రాక్సీ కోర్ట్ అని ఉండేది. అదే హైయర్ కోర్టు. అలాంటిది ఆ కోర్టే జడ్జిమెంట్ ఇస్తది. అదంతా హిందువులకే చెందింది అని. అలాంటి జడ్జిమెంట్ ముందు పెట్టుకున్నా సరే, జస్టిస్ స్వామినాథన్ గారు ఆ జడ్జిమెంట్ కూడా చూసి, అవన్నీ పరిశీలించిన తర్వాత, ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత, హిందువులు అక్కడ లైట్ ఎలిగించుకోవచ్చు, అక్కడ దీపం వెలిగించుకోవచ్చు అంటే, కనీసం హైకోర్టు ఆర్డర్‌ని కూడా ఇంప్లిమెంట్ చేయని స్టాలిన్ గవర్నమెంటు, మళ్ళీ కోర్టు ఎందుకు మీరు నా ఆర్డర్‌ని ఇంప్లిమెంట్ చేయరని అడిగితే, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తది. అక్కడికి పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటదని చెప్పేసి దొంగ నాటకాలు ఆడింది స్టాలిన్ గవర్నమెంటు. మళ్ళీ సరే మీ వల్ల కాకపోతే నేను సెంట్రల్ ఫోర్సెస్‌తో చేపిస్తా అని చెప్పేసి చేపిస్తే, అక్కడ అది కూడా చేయనీయకుండా లాఠీ చార్జ్ చేసి, ప్రజల్ని తలకాయలు పలగొట్టి, హిందువుల తలకాయలు పలగొట్టి, ఇప్పుడెళ్ళేమో జడ్జి స్వామినాథన్ గారు సెక్యులరిజానికి వ్యతిరేకంగా అంటే హిందువులకు అనుకూలంగా తీర్పిస్తే అది సెక్యులరిజానికి వ్యతిరేకమా? తీర్పిచ్చారని చెప్పి ఆయన్ని తీసేయాలని చెప్పి ఇంపీచ్‌మెంట్ మోషన్‌ని ఎవరైతే ఈ 107 మంది కుక్కలు జస్టిస్ స్వామినాథన్ గారిని ఆ పొజిషన్ నుంచి తీసేయాలని చెప్పి స్పీకర్‌కి లెటర్ ఇస్తారో సంతకాలు చేసి, అరే మీకు సిగ్గనేది లేదా? హిందువులకు అనుకూలంగా ఒక తీర్పొస్తే తట్టుకోలేని మీరు, వాళ్ళకి తరతరాల నుంచి వస్తున్న హక్కుని దాన్ని కావాలని ఇష్యూ చేసి దాన్ని కొట్లాడి వాళ్ళ హిందువుల తలకాయలు పగలగొడితే, అప్పటికి కోర్టుకి వెళ్లి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయని గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తారా? లేదా ఆ జడ్జినే క్వెషన్ చేస్తారా? సిగ్గనేది లేదా మీకు? హిందువులకు గాని, సెక్యులరిజాన్ని నెత్తిన పెట్టుకొని తిరిగే నా కొడుకులకు గాని, కనీసం సిగ్గుంటే ఇక్కడ జరిగిన దాన్ని చూసైనా సరే ఈ కాంగ్రెస్‌ని, ఈ డీఎంకేని చెప్పుతో కొట్టాలి. చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు మేము ఇంత వీడియోలు చేసి, ఇంత ఎమోషనల్‌గా వీడియోలు చేస్తామంటే, ఇవన్నీ డీప్‌గా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి. మీకయన్నీ కనపడవు. సెక్యులర్ కుక్కలకు గాని, లేకపోతే మిగిలిన ఎదవలకు గాని ఇవి కనపడవు కాబట్టి, మాకు మతోన్మాదం అని, మతోన్మాదులని, మత పిచ్చోళ్ళని చెప్పేసి పేరు పెడతారు. కానీ హిందువులకు అనుకూలంగా ఒక తీర్పొస్తేనే తట్టుకోలేని వాళ్ళు మతోన్మాదులా? లేకపోతే హిందువుల కోసం, హిందూ హక్కుల కోసం కొట్లాడే మావోళ్ళు మతోన్మాదులా?